సంతోషమా? దుష్టుల ఆలోచన మీద దయా దృష్టి ఉంచుట సంతోషమా? నీ హస్తకృతములను తృణీకరించుట నీకు సంతోషమా? నీ నేత్రములు నరుల నేత్రముల వంటివా? నరులు ఆలోచించినట్లు నీవు ఆలోచించువాడవా? నీ జీవిత కాలము నరుల జీవిత కాలం వంటిదా? నీ ఆయుష్కాల సంవత్సరములు నరుల దినముల వంటివా? నేను దోషిని కాననియు నీ చేతిలో నుండి విడిపింపగలవాడెవడును లేడనియు నీవు ఎరిగి ఉండియు నీవేళ నా దోషమును గూర్చి విచారణ చేయుచున్నావు? నా పాపమును ఎలా వెదుకుచున్నావు? నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను ఇంగవేయుచున్నావు. చాలు దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు అక్టోబరు నెల 9వ తేదీ 2025 సంవత్సరంలో ఈ గురువారం రోజు ప్రభు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యం. ఈ కుటుంబంలో చేరి మీ కొరకు ప్రార్థన చేయవలసినటువంటి బాధ్యత ప్రభు నా హృదయంలో పెట్టారు. దానికంటే ముందుగా దేవుని వాక్యం నుండి కొన్ని మాటలు భక్తుల యొక్క జీవితాలను మనము చదువుతూ వారి గురించి విని నేర్చుకోవాల్సిన విషయము ప్రభు మనకి ఈ పూట తెలియజేయునుగాక. యోబు గ్రంథం 10వ అధ్యాయము మొదటి వాక్యములో ఈ రీతిగా మాట్లాడుతున్నాడు. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, నేను అడ్డు లేకుండా అంగలార్చెదను, నా మనో వ్యాకులము కొలది నేను పలికెదను. దేవునికే మహిమ కలుగునుగాక. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో సమూయేలు మొదటి పుస్తకములో మరొక తల్లిగారు ఉంటారు. ఆమె దేవుని మందిరంలోకి వెళ్ళి అడ్డు అదుపు లేకుండా ఏడుస్తుంది. కారణం ఏంటంటే మొట్టమొదటిగా పిల్లలు లేరనేటువంటి బాధ పక్కకు పెడితే ఇంటి వాళ్ళే సూటిపోటు మాటలతో హృదయాన్ని గాయపరుస్తున్నారు, హృదయాన్ని బాగా బద్దలు చేస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కూడా ఎల్కానాకు మొదటి భార్య అయినటువంటి హన్నాను మందలించకుండా పెనిన్నాను మందలిస్తూ ఉన్నారు. ఆ బాధ తట్టుకోలేకపోతుంది. ఆ ఇంటికి మొదటగా వచ్చింది హన్నా కోడలుగా వస్తే ఆమెను వదిలిపెట్టి అందరూ తన భర్త చేసుకున్న రెండో ఆమెను పెనిన్నాను మందలించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ బాధ తట్టుకోలేక ఆమెకి పిల్లలు లేరని గొడ్రాలని ఆ మాట తను జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడల్లా కూడా గుండె బద్దలైపోయినటువంటి వేదన కలిగి ఉంది. ఈ ఉదయకాల సమయంలో భక్తుడు యోబు గారి ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు. నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టినది, కన్న పిల్లలు నాకు దూరం అయ్యారు, సంపాదించుకున్నదంతా ఆస్తి నష్టపోయాను. ఇకపోతే నేను నా భార్య ఇంట్లో ఉన్నామని విషయమును బట్టి సంతోషించాలి, ప్రభువును స్తుతించాలి నేను అనుకుంటే, నాతో కలిసి సుఖ సంతోషాలను అనుభవించవలసిన నా భార్య నన్ను బాగా టార్చర్ చేస్తుందనే ఒక మనోవ్యాకులము చేత దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది, నా బ్రతుకునందు నాకు ఏమాత్రము కూడా సంతోషము లేదు. ఎందుకు అంటే ఇవాళ చాలామంది ఎక్కడ చూసినా కూడా ఎలా తయారవుతున్నారంటే అన్నీ బాగుంటే దేవుని జ్ఞాపకం చేసుకోవట్లేదు చాలామంది. ఇవాళ క్రైస్తవ సంఘాలే చూస్తే మందిరానికి ఎందుకు రావట్లేదంటే రకరకాల పనులు అడ్డుపెట్టి సాకులు చెప్పి మందిరానికి తప్పించుకునే విశ్వాసులు లేకపోలేదు. అందుకనే నేను అంటాను, వాక్యాన్ని బట్టి మొదటి తెస్సలోనిక పత్రిక 3వ అధ్యాయము 4వ వచనంలో స్పష్టంగా పౌలు పాస్టర్ గారు
తన ఆత్మీయ కుమారుడు తిమోతితో చెప్పి పరిచర్యకు పంపిస్తున్నప్పుడు పౌలయ్య గారే చెప్తారు, అబ్బాయి దేవుని పనికి నేను పంపిస్తున్నాను, అక్కడ శ్రమలు వస్తాయి, అక్కడ ఇబ్బందులు వస్తాయి, అక్కడ విపత్తులు వస్తాయి, నిన్ను ప్రేమించే వారి కంటే నిన్ను ద్వేషించే వారు ఎక్కువ ఉంటారని చెప్పి పౌలు గారు ముందస్తుగానే ధైర్యము చెప్పి పంపిస్తారు. నేనంటాను దేవుని బిడ్డలారా, ఇవాళ క్రైస్తవులమైన మనకు శ్రమ వచ్చినా ప్రభువును స్తుతించాలండి, బాధలు వచ్చినా ప్రభువుని మరెక్కువగా గణపరచాలండి. యేసన్న గారి పాటల పుస్తకంలోనే అనుకుంటా, శ్రమలలో బహుశ్రమలలో ఆదరణ కలిగించెను. శ్రమలలో బహుశ్రమలలో ఆ కృప కలిగిన దేవుడు మన దగ్గరకు వస్తాడంట. చెయ్యి పట్టుకొని మనం ఎక్కడ వరకు నడవగలమో అక్కడ వరకు ప్రభు నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శ్రమలలో దేవుడు దాటిపోడు. నీకొచ్చిన శ్రమలను బట్టి నీ వాళ్ళు నిన్ను దాటిపోయారేమో, లేదా నీ వాళ్ళు నిన్ను మరిచిపోతున్నారేమో, నీకు ఇలాగనే జరగాలి, నీకు అలాగనే అయితే బాగుండు అని ఒకవేళ ఆయన దాన్ని బట్టి జరగవలసిన దానిని బట్టి ఎదురు చూసి ఒకవేళ నిన్ను బాధించారేమో మాటలతోటి, అయితే ఈరోజు నా దేవుడు చెప్తున్న మాట 92వ కీర్తన 1వ వాక్యంలో, ప్రభువుని స్తుతించుట మంచిది, దేవునినే స్తుతించాలి, ఇంకెవ్వరిని స్తుతించొద్దు. దేవుణ్ణి స్తుతించటం వల్ల ప్రవక్త యెషయా గారు అంటున్నారు, నువ్వు దేవుని స్తుతించు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లుగా నీవు నన్ను స్తుతిస్తూ ఉన్నావు కాబట్టి నేను నీకు ఆదరణ ఇస్తాను, నీకు తల్లిగా నేను ఉంటాను, నీకు తండ్రిగా నేను ఉంటాను. కీర్తనకారుడు 91వ కీర్తన చివరి మాటలో 91వ కీర్తనలో దావీదు రాసిన 91వ కీర్తనలో అనుకుంటా, ఒకసారి చూద్దాం, ముగించుకుందాం. చూడండి ఒకసారి 91వ కీర్తన. అమ్మ వీలైతే 14వ వాక్యం చదువుతారమ్మా ఒక్కసారి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక ఆమేన్, అతడు నా నామం నెరిగినవాడు గనుక నేను అతనిని కనపరిచెదను. ఆమేన్. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరమిచ్చెదను. దేవునికి స్తోత్రం. శ్రమలో నేను అతనికి తోడై ఉండెదను. yes లార్డ్. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. చాలమ్మా థ్యాంక్ యూ తల్లి. ప్రభు ఆశపడేది ఏంటంటే మనకు శ్రమలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, కష్టాలు వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా, ఎలాంటి సమస్యలతో మనం సతమత ప్రతిదినం అవుతున్నా మనం ప్రభువుని ప్రేమించటం మాత్రం మరిచిపోద్దంట. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమించడం అంటే ఏంటో తెలుసా? ప్రతిరోజు ప్రార్థన చేస్తున్నట్లుగా ప్రతిరోజు వాక్యం చదువుకోవాలి. ప్రార్థన చేసే మనం, వాక్యం చదువుకునే మనం దేవునిని మానక ఆయన సృష్టిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ప్రేమతో పలకరించి ప్రేమతో వారిని ఆదరించటమే ఆయన ప్రేమించటం అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక దేవుడు ప్రభు చెప్తున్న మాట, అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అన్ని విషయాల్లో అతన్ని తప్పిస్తాను, అతన్ని ఘనపరుస్తాను. ఆ విషయంలో అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక అతడు నాకు ఏ చిన్న ప్రార్థనతో నా యొద్దకు వచ్చి మొరపెట్టినా నేను అతని ప్రార్థనకు జవాబిస్తాను. అతని శ్రమల్లో అతని శ్రమలన్నిటిలో నుండి నేను అతనికి తోడై ఉండి అతన్ని విడిపిస్తాను, తప్పిస్తాను, కాపాడుతానని ప్రభు సెలవిస్తున్నాడు. హల్లెలూయా. ఆ సెలవిచ్చే దేవుడు ఎవరయ్యా అంటే సైన్యములకు అధిపతి ఒక యెహోవా. దేవునికే మహిమ కలుగునుగాక. కనుక దేవుని బిడ్డలారా, భయంకరమైనటువంటి విపత్తులు వచ్చిన యోబు గారు మరణించాలని అనుకోవట్లేదు, కానీ ప్రభుతో చెప్తున్నాడు, అయ్యా నా బ్రతుకునందు నాకు విసుగు పుట్టింది, నాకు నా 10 మంది పిల్లలు చనిపోయారు, నాకున్న యావదాస్తి నష్టం కలిగిందయ్యా, నా భార్య, నేను చేసుకున్న నా భార్యే నన్ను ఎంతగానో బాధిస్తా ఉన్నది, అదే కాక నాతో చిన్నప్పటి నుండి కలిసి చదువుకొని ఒకే రూమ్మేట్గా ఉన్నటువంటి నా స్నేహితులే నన్ను సూటిపోటి మాటలతో ధైర్యపరచవలసినటువంటి నా స్నేహితులే నా వెనక గోతులు తీసేటట్లుగా మాట్లాడి నన్ను బాధిస్తున్నారయ్యా. ఇటు నా భార్య పోరుకు తట్టుకోవాలన్నా, ఇటు నా స్నేహితుల సూటిపోటు మాటలకు తట్టుకోవాలన్నా తట్టుకోలేకపోతున్నాను ప్రభు అంటూ భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, అట్టి భక్తి జీవితాన్ని కలిగి ఉన్న
హన్నా కూడా తట్టుకోలేక దేవుని సన్నిధికి వచ్చింది. 91వ కీర్తన చివరిలో అతడు నాకు మొరపెట్టినప్పుడు నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. ఆమె చిన్న ప్రార్థన చేసింది, కృపగలిగిన దేవుడు అద్భుతమైన సహాయం చేశాడు. అట్టి సహాయం ఈ ప్రార్థన తదనంతరం ఈ ప్రార్థన ముగించిన తర్వాత మన ఈ 2 కుటుంబాలు, అక్క చెల్లెలైనటువంటి మీ కుటుంబాల్లో నా ప్రభు నిశ్చయముగా ఎలాంటి సమస్యలైనా ప్రభు విడిపించి మేలులు చేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. నిజంగా ఈ దినం ప్రభు మనకిచ్చినటువంటి కృప, ఈ వరంగల్ ప్రాంతంలో, ఇది కాశీబుగ్గ, వరంగల్ ప్రాంతం కాశీబుగ్గలో ఈ రీతిగా ప్రార్థించడానికి ప్రభు మనకిచ్చినటువంటి కృప. ప్రార్థన చేద్దాం. దేవా దేవా, మీరు మాకు తెలియజేసినటువంటి భక్తుల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభువా.